హలో హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఇంతకుముందు మనం యూట్యూబ్లో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి 2 సిరీస్ మనం చేసుకున్నాం, మీరందరూ చూశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఈ నెల ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఉంది. అలానే ఫిబ్రవరి 23 ఏపీ గ్రూప్ 2 ఉంది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం ఇద్దరికీ ఉపయోగపడుతుంది. అందువల్ల నేను మీకు ప్రీవియస్లో 2 వీడియోలు పెద్ద మనుషుల ఒప్పందం మీద నేను చేయడం జరిగింది. అయితే ఈరోజు మరో వీడియో మీరు చూడబోయే ముందు, వినబోయే ముందు, కీలకమైన ముఖ్యమైన వాల్యుబుల్ వీడియో వినబోయే ముందు మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి మీరు లైక్ చేయండి. ఒకసారి ఇలా అనండి, మర్చిపోతున్నారు అది, ఒకసారి ఇలా అనండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ఇట్లా అన్నారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమి లేదు, మీరు నా వీడియోకి పెట్టాల్సిన పెట్టుబడి ఏంటంటే ఇట్లా అంటమే, లైక్ చేయడమే. చేశారుగా? సరే, ఈరోజు మనం పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి ప్రశ్నలు చెప్పుకుందాం. నిన్న మొన్న కాన్సెప్ట్ చెప్పాం కదా, ఈరోజు ప్రశ్నలు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 2 డౌట్లు ఉన్నాయి, 2-3 డౌట్లు ఉన్నాయి. మన పిల్లలు కామెంట్లో పెడతా ఉన్నారు. ఆ డౌట్లలో ఒక డౌట్ ఏంటంటే, విశాలాంధ్ర ఏర్పడబోయే ముందు హైదరాబాద్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174. సమ్ బుక్స్ సేస్ 175. సరే, 174 మంది హైదరాబాద్ శాసనసభలో సభ్యులు. వీళ్ళల్లో కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. 3 మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ కలిపితేనే ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రం. అయితే ఈ నేపథ్యంలో 174లో 103 ఏది విశాలాంధ్రకు మద్దతు ఇచ్చారు. 103, 29 మంది జై తెలంగాణ అన్నారు, 15 మంది తటస్థంగా ఉన్నారు. 3 లెక్కేసుకుంటే 147 వస్తున్నాయి కదా, మీరు 174 చెబుతున్నారు కదా, మరి ఇదేంటి సార్ అని పిల్లలు కామెంట్ పెట్టారు. యాక్చువల్లీ చర్చలో పాల్గొన్నది 147 మెంబర్సే. మిగతా వాళ్ళు అసలు చర్చకు పాల్గొనలే, అసలు రాలా. 147 మెంబర్సే చర్చలో పాల్గొన్నారు. చర్చలో వాళ్ళ అభిప్రాయాలు మూజువాణి ఓటు అంటే చెయ్యెత్తే ఓటు అని పాలిటీ ప్రకారం నాకు తెలుసు. దాని ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి 147 చర్చలో పాల్గొన్నారు. 103 దే సపోర్టెడ్ జై విశాలాంధ్ర, 29 మెంబర్స్ దే సపోర్టెడ్ జై తెలంగాణ, 15 మెంబర్స్ నౌన్ యాజ్ కన్స్టెంట్ ఏమన్నా తటస్థంగా ఉన్నారు. మొత్తం లెక్కేసుకుంటే 147. 174 ఉన్నారు యాక్చువల్లీ, మిగతా వాళ్ళు చర్చలో పాల్గొనలేదు. ఇది ఇక రెండో విషయం. ఫజుల్ అలీ కమిషన్ 1953 మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ 1953 డిసెంబర్ 22 అని మనం చెప్పడం జరిగింది. కానీ ఫజుల్ అలీ కమిషన్ పనిచేయడం ప్రారంభించింది డిసెంబర్ 27, 29. అది అడగరం, డిసెంబర్ 22 అడుగుతారు. నెహ్రూ పార్లమెంట్లో ఫజుల్ అలీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది 1953 డిసెంబర్ 22. ఈ ఫజుల్ అలీ కమిషన్ మొదటి ఎస్ఆర్సి లింగ్విస్టిక్స్ బేసిక్గా, భాషా బేసిక్గా డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలు ఏర్పాటు అవసరమా లేదా, ఇది దేశ సమగ్రతకు మంచిదా, ఐక్యతకు ఇబ్బంది అనే దాని మీద ఆయన వచ్చాడు. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, బట్ ఆయన చాలా ఇష్యూలు చూడడానికి వచ్చాడు. దాంట్లో మందొకటి. ఇది 2. కానీ ఫజుల్ అలీ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందని అంటాడు అన్నప్పుడు మీరు తీసుకెళ్ళి డిసెంబర్ 27, 29 పెట్టకండి, 22. నెహ్రూదే మెయిన్, అది అడగడు. ఆ తర్వాత ఇంకోటి పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20 గోవింద వల్లభ పంత్ సాక్షిగా, కేంద్ర హోంశాఖ మంత్రి గోవింద వల్లభ పంత్ సాక్షిగా పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దీని మీద సంతకాలు 56 ఆగస్టు 14 అయినాయి. దీని మీద సంతకాలు 56 ఆగస్టు 14 అయినాయి, రాజ్యాంగపరమైన కారోబార్లు అయిన తర్వాత. అలాగని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఆగస్టు 14 కాదు, 1956 ఫిబ్రవరి 20 ఆన్సర్ పెట్టాలి. ఎప్పుడు పనిచేయడం మొదలైంది, ఎప్పుడు సంతకాలు అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. 56 ఫిబ్రవరి 20. ఎక్కువ చదివేస్తే వచ్చే డౌట్లు ఇవన్నీ, ఎక్కువ చదవకండి. ఆ తర్వాత ఈ విశాలాంధ్ర ఏర్పాటుతో పాటు అనేక రాజ్యాంగపరమైన అంశాలలో 7వ రాజ్యాంగ సవరణ వచ్చింది. అంశాల్లో భాగంగా 7వ రాజ్యాంగ సవరణ 56లో ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్లో. మ్యాక్సిమం అప్పుడు న్యాయశాఖ మంత్రి ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు.
వల్లభాయ్ పటేల్ కాదు, అప్పుడు ఆయన చనిపోయారు 1950 ఆ ప్రాంతాల్లో ఆయన చనిపోయారు. వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని కొన్ని బుక్స్లో ఉంది, అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ గారు మొదటి న్యాయశాఖ మంత్రి. అంటే ఎప్పుడు మొదటి న్యాయశాఖ మంత్రి? మనకి సెంట్రల్ మినిస్ట్రీ 2 రకాలు. బాగా వినాలి, మొదటి రకం ఏంటంటే సెంట్రల్ మినిస్ట్రీలో 47 నుంచి 52 మొదటి సాధారణ ఎన్నికలు, జనరల్ ఎన్నికలు జరిగే వరకు మధ్యలో గవర్నమెంట్ ఫామ్ అయింది, తాత్కాలిక గవర్నమెంట్, ఇంటీరియం గవర్నమెంట్ అని. అందులో మన స్వాతంత్రం రాగానే ఏర్పడింది, అది రాణి గుర్తించింది. అందులో అంబేద్కర్ గారు మొదటి లా మినిస్టర్. వారు 51 వరకు ఉండి 51లో వారు రాజీనామా ఇచ్చారు. తర్వాత ఎలక్షన్లు జరిగిన తర్వాత మొదటి జనరల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి మినిస్ట్రీ ఫామ్ అయింది. దాంట్లో సిసి బిస్వాస్ అనే ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి. బహుశా మేబీ సిసి బిస్వాస్ అనే ఆయన 56లో 7వ రాజ్యాంగ సవరణను న్యాయశాఖ మంత్రి కాబట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఉండొచ్చని నా ప్రగాఢ విశ్వాసం. సమ్ బుక్స్ సేస్ వల్లభాయ్ పటేల్, సమ్ బుక్స్ సేస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సమ్ బుక్స్ సేస్ బిస్వాస్. ఆ టైంలో న్యాయశాఖ మంత్రి బిస్వాస్ ఉన్నారు, అంబేద్కర్ గారు లేరు. అంబేద్కర్ గారు 47-51 మధ్య కొనసాగిన ప్రభుత్వంలో మొదటి న్యాయశాఖ మంత్రి. ఎలక్షన్ల ద్వారా వచ్చిన న్యాయశాఖ మంత్రి ఏమో సిసి బిస్వాస్. ఓకేనా? రైట్. కాబట్టి 3 డౌట్లు తీర్చాను. ఇక ఇప్పుడు అసలు లెసన్లోకి వెళ్దాం మనం. లెసన్ అంటే బిట్లలోకి వెళ్దాం మనం. బిట్ నెంబర్ 1, రెడీగా ఉండండి బాస్. 1950 ఫిబ్రవరిలో మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది. అధ్యక్షులు హైగ్రీవాచారి. ఈ సభలో చేసిన తీర్మానం మేరకు ఏర్పడబోయే విశాలాంధ్రకు రాజధానిగా ఏ పట్టణం ఉండాలని తీర్మానించారు? వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ. చెప్పండి. 50 ఫిబ్రవరిలో మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది. హైగ్రీవాచారి అధ్యక్షులు. దీంట్లో ఇఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే, లేదా విశాలాంధ్ర ఏర్పడితే, లేదా ఆంధ్ర తెలంగాణ ఏర్పడితే, లేదా ఆంధ్ర తెలంగాణ ప్రదేశ్ ఏర్పడితే, లేదా హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రతో కలిసి ఏర్పడితే దానికి రాజధాని ఏది ఉండాలని నిర్ణయం చేశారు? ఫస్ట్ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్ చేయాలని రాజధాని తీర్మానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలోను మరియు ఆంధ్ర రాష్ట్రంలోను ఇరుపక్షాలు అత్యధిక స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, ప్రజా సోషలిస్టులు. ఆన్సర్ వచ్చి కమ్యూనిస్టులు. 3. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిపించిన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి షణ్ముగం చెట్టి, గోవింద వల్లభ పంత్, ఈశ్వరయ్య, కామరాజ్ నాడర్. ఆన్సర్ వచ్చి గోవింద వల్లభ పంత్ అప్పటి హోంశాఖ మంత్రి. ఈయన సాక్షిగానే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ జరిగింది 56 ఫిబ్రవరి 20. 4. పెద్ద మనుషుల ఒప్పందంపై మొత్తం ఎంతమంది సభ్యులు సంతకాలు చేశారు? 8 మంది. 4 ఆంధ్ర, రాయలసీమ, 4 తెలంగాణ. ఆంధ్ర సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి, హైదరాబాద్ సీఎం బుర్రుల రామకృష్ణరావు గారు. అలానే ఆంధ్ర డిప్యూటీ సీఎం నీలం సంజీవ్ రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి. అలానే అప్పటి హైదరాబాద్ పీసీసీ జేవి నరసింహారావు గారు, అప్పటి ఆంధ్ర పీసీసీ అల్లూరి సత్యనారాయణరాజు. అలానే అప్పటి ఆంధ్ర గౌతుల అచ్చన్న రైతు నాయకుడు. అలానే మనకి ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. 162 ఒక్క నిమిషం ఉండండి. అలానే మరిచెన్నారెడ్డి గారు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి. కాబట్టి 8 మంది సంతకాలు చేశారు. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై సంతకాలు జరిగాయి? 14, 16, 18, 20. ఆన్సర్ వచ్చి 14. 6. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 4 కీలక శాఖల్లో ఎన్ని శాఖలు ఆంధ్రాకి ఇవ్వాలి? హోమ్, రెవెన్యూ, ఆర్థికం, ఇండస్ట్రీ. ఈ 4 కీలకం. ఇప్పుడు, ఎప్పుడు, మరెప్పుడు. ఇందులో ఎన్ని శాఖలు ఆంధ్రాకి ఇవ్వాలి? 2 ఇవ్వాలి. తెలంగాణకి 2 ఇవ్వాలి. తెలంగాణకి ఇచ్చిన 2లో 1 ముస్లింకి ఇవ్వాలి. నెక్స్ట్ 7. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ పీసీసీ ఎప్పటి వరకు కొనసాగాలి? 61, 1961, 1962, 65, 66. ఆన్సర్ వచ్చి 1962 వరకు హైదరాబాద్ ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొనసాగాలి. సడన్గా కలిపేసి ఆంధ్ర పీసీసీ అంటే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందులో 62 వరకు పీసీసీ కొనసాగాలి, హైదరాబాద్ పీసీసీ. అయితే ఫజుల్ ఎప్పటి వరకు వేచి చూడాలన్నాడు? 61 వరకు వేచి చూడాలి అన్నాడు. ఎందుకంటే 62లో సాధారణ ఎన్నికలు కాబట్టి అప్పుడు కూడా ఒపీనియన్ ఒకటైతే అప్పుడు కలుపుదామని. నెక్స్ట్ 8. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నూతన రాష్ట్రం ఏర్పాటు వల్ల ఉద్యోగాల సర్దుబాటు లేదా పెంపుకి ప్రాతిపదిక ఏమిటి? అక్షరాస్యత, సాంకేతిక విద్య, జనాభా, రాష్ట్రపతి సూచనలు. ఆన్సర్ వచ్చి జనాభా.
జనాభా బేస్గా ఉద్యోగాలు పెంచాలన్నా తగ్గించాలన్నా చేయాలి. అక్షరాస్యత బేస్గా అయితే మీరు ఎక్కువ చదువుకున్నారు, మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉన్నారు, బ్రిటిషోడ్ కింద ఉన్నారు, మీరు మా ఉద్యోగాలు తీసుకునే ప్రమాదం ఉంది, అందువల్ల మా జనాభా రేషియోలో మా వాళ్ళకి జాబులు ఇవ్వండి, అక్షరాస్యత రేషియోగా కాదు అనేది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నూతన రాష్ట్రం ఏర్పాటు వల్ల ఉద్యోగాల సర్దుబాటు లేదా పెంపుకి ప్రాతిపదిక ఏమిటి అంటే జనాభా రేషియో. నెక్స్ట్ 9, 1956 ఆగస్టు 31న నూతనంగా ఏర్పడబోతున్న ఆంధ్ర రాష్ట్ర బిల్లుపై ఆమోదముద్ర వేసిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్, వరాహగిరి వెంకటగిరి. ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు రాష్ట్రపతి, ఆయనే మొదటి రాష్ట్రపతి. 10, ఒక అమాయకపు అమ్మాయి పెళ్ళి ఒక తుంటరి పిల్లవాడితో జరుగుతుంది. ఒక అమాయకపు అమ్మాయి పెళ్ళి ఒక తుంటరి పిల్లవాడితో జరుగుతుంది. భవిష్యత్తులో వారిద్దరి మధ్య వివాదాలు వస్తే విడాకులు తీసుకోవచ్చని విశాలాంధ్రను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ప్రస్తావించారు? 1956 మార్చి 5 నిజామాబాద్ బహిరంగ సభ, 56 మార్చి 5 కరీంనగర్ బహిరంగ సభ, 56 మార్చి 5 హైదరాబాద్ బహిరంగ సభ, 56 మార్చి 5 సికింద్రాబాద్ బహిరంగ సభ. పెట్టండి ఆన్సర్. క్వశ్చన్ చదివేలో మళ్ళీ ఒకసారి ఆన్సర్ పెట్టండి, కామెంట్లో పెట్టాలి. ముందు లైక్ చేయండి నాన్న, లైక్ చేయండి, మర్చిపోతున్నారు. ఇలా అనండి, అన్నారా? ఓకే, ఇప్పుడు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు క్వశ్చన్ చదువుతున్నా. ఒక అమాయకపు అమ్మాయి పెళ్ళి ఒక తుంటరి పిల్లవాడితో జరుగుతుంది. భవిష్యత్తులో వారిద్దరి మధ్య వివాదాలు వస్తే విడాకులు తీసుకోవచ్చని విశాలాంధ్రను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ ప్రస్తావించారు? ఆన్సర్ పెట్టారుగా, చూస్తా. 56 మార్చి 5 నిజామాబాద్ బహిరంగ సభలో నెహ్రూ అన్నారు, జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నెంబర్ 11, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ నిధులను తెలంగాణకి ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టాలి? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపు, 5 సంవత్సరాలు మరియు ఒకవేళ 5 సంవత్సరాలు చాలకపోతే మరో 5 సంవత్సరాలు. ఆన్సర్ 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపు, 10 సంవత్సరాలు. 4వ ఆప్షన్ 5 సంవత్సరాలు మరియు ఒకవేళ చాలకపోతే మరో 5 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చి 5 సంవత్సరాలు. తెలంగాణ నిధులు తెలంగాణకే పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటికీ. చాలకపోతే మరో 5 ఏళ్ళు కూడా పొడిగించాలి. నెక్స్ట్ 12, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్లో ఉర్దూని అధికార భాషగా తెలుగుతో పాటు ఎన్నేళ్లు కొనసాగించాలి? 5, 10, 3, 7. ఆన్సర్ 5 ఏళ్ల పాటు. ఎందుకంటే 175 ఏళ్ళు కుతుబ్ షాహీలు వెళ్ళారు, 224 ఏళ్ళు నిజాం వెళ్ళాడు. తెలంగాణ ఉర్దూ ఎక్కువ ఫోకస్ ఉంది, అందువల్ల మీరు సడన్గా వచ్చి తెలుగు అధికార భాష అంటే మాకు రాయడం చదవడం కష్టమవుతుంది, అందువల్ల దయచేసి 5 ఏళ్ళు ఉర్దూని కూడా అధికార భాషగా కొనసాగించాలి అనేది పెద్ద మనుషుల ఒప్పందంలో సూత్రం. నెక్స్ట్ 13, ఆంధ్ర రాష్ట్రానికి మరియు ఆంధ్రప్రదేశ్కు కూడా హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగింది ఎవరు? జస్టిస్ మనోహర్ ప్రసాద్, బివి సుబ్బారెడ్డి, జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ సత్యనారాయణ రాజు. ఆన్సర్ జస్టిస్ కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రం మొదటి హైకోర్టు గుంటూరులో పెట్టారు, ఆంధ్ర రాష్ట్రంది. అప్పుడు మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు గారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 56లో హైకోర్టు హైదరాబాద్లో పెట్టారు. అప్పుడు కూడా కోకా సుబ్బారావు గారే కొనసాగారు, అంటే మళ్ళీ ప్రమాణ స్వీకారం అని కొనసాగారు. అయితే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో హైకోర్టు, గుంటూరులో బెంచ్ పెట్టమని ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం చేశారు. హైకోర్టులో బెంచ్ పెట్టలా, కోర్టు ఒకటే హైదరాబాద్లో పెట్టారు. సరే, ఎనీహావ్ ఈ నేపథ్యంలోనే జస్టిస్ కోకా సుబ్బారావు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్కి తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావే, ఆంధ్ర రాష్ట్రానికి తొలి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కోకా సుబ్బారావు గారే. అలానే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి గవర్నర్ సీఎం త్రివేది, సేమ్ ఆంధ్రప్రదేశ్కి మొదటి గవర్నర్ కూడా సీఎం త్రివేది, చందులాల్ మాధవ్ త్రివేది. అయితే 53 నుంచి 56 వరకు సీఎం త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్. తర్వాత 56కి ఆంధ్రప్రదేశ్కి అయ్యారు. మరి హైదరాబాద్ రాష్ట్రం 48లో ఏర్పడింది. 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగింది. అప్పుడు దానికి ఎవరు గవర్నర్ అంటే అక్కడ నిజాం నవాబు, చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖగా గవర్నర్ హోదాలో ఉండేవాడు. 56 తర్వాత ఆయన్ని తీసేశారు, సీఎం త్రివేదిని పెట్టారు. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం 1953 డిసెంబర్ 22న ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్లో లేని వారెవరు? ఫజులాలి, హృదయనాథ్ కుంజరు, ఫణికర్, ధార్. ఆన్సర్ ధార్ అని ఆయన లేడు. ధార్ కమిషన్ అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో. 15 పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీ తెలంగాణకి లోకల్ కావాలంటే, లోకల్ని ముల్కీ అంటారు, లోకల్ మెన్ని. ముల్కీ కావాలంటే అక్కడ ఉద్యోగాలు పొందాలంటే తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు అకార్డింగ్ టు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ స్థిర నివాసి అయి ఉండాలి? 15, 12, 10, 8. ఆన్సర్ 12. 16 1950 ఎక్స్క్లూజివ్లీ ఇది పెద్ద మనుషుల ఒప్పందం మీదే ఇప్పుడు ఈ టాపిక్ అంతా. 16 1956 నవంబర్ 1న ఎన్ని జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ని ప్రధాని నెహ్రూ ప్రారంభించారు? ఉండని ప్రారంభించారు. కూడిన ఆంధ్రప్రదేశ్ని రికార్డ్ అయిద్దా? రికార్డ్ అవదేమో.
అయిద్దా? ఓకే ఓకే, ఒక్క నిమిషం. కరెంటు పోయిందిలేండి. ప్రారంభించారు అని అంటే 20 జిల్లాలు, 20 జిల్లాలతో కూడిన దాన్ని ప్రారంభించారు. జవహర్లాల్ నెహ్రూ 56 నవంబర్ 1న 20 జిల్లాలు ఉండే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటప్పుడు. నెక్స్ట్ 17 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏర్పడిన 3 జిల్లాలకి చెంది నిజం కానిదేది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 56లో 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, నెహ్రూ ప్రారంభించారు. తర్వాత ఏర్పడిన 3 జిల్లాలకు చెందిన నిజం కానిదేది? 1 1970 ప్రకాశం జిల్లా ఏర్పడింది, 2 1978 రంగారెడ్డి జిల్లా ఏర్పడింది, 3 1979 విజయనగరం జిల్లా ఏర్పడింది, 4 1977 రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఆన్సర్ 4th వన్ తప్పు. 70లో ప్రకాశం జిల్లా ఏర్పడింది, 78లో రంగారెడ్డి ఏర్పడింది, 79లో విజయనగరం ఏర్పడింది, మొత్తం 23 జిల్లాలు. 70లో రంగారెడ్డి జిల్లా ఏర్పడలా, తప్పు, ఫాల్స్. 18 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. కాగా 8 మంది పెద్దలు సంతకాలు చేసింది 56 ఆగస్టు 14. ఇది అడగరు కానీ ఒకవేళ, ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందానికి అనుబంధ ఒప్పందం ఒకటి జరిగిందిలేండి 56 ఆగస్టు 14న. అందువల్ల 56 ఆగస్టు 14న సంతకాలు జరిగినాయి. కానీ అడిగేది మాత్రం 56 ఫిబ్రవరి 20. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్. 19 పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైకోర్టు బెంచ్ని ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? గుంటూరు, కర్నూలు, ఆదోని, విశాఖపట్నం. ఆన్సర్ వచ్చి గుంటూరు, కానీ ఏర్పాటు చేయాల. 20 పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసిన జేవి నరసింహారావు గారి హోదా ఏంటి? అప్పుడు హైదరాబాద్ పిసిసి అధ్యక్షులు, ఆయన హోదా. ఈ 20 ప్రశ్నలు పెద్ద మనుషుల ఒప్పందం మీద ఎక్స్క్లూజివ్లీ, ఓన్లీ పెద్ద మనుషుల ఒప్పందం మీద కత్తులు లాంటి బిట్లు ఇవి. వీటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెంటు పోయినా కానీ నేను పాఠం చెప్తున్నా మీ కొరకు, మధ్యలో ఆపలేదు. కారణం మీరు ఉద్యోగస్తున్నాయా, మీరు కూడా అవ్వాలి. కాబట్టి ఇరు ప్రాంతాల పిల్లలు, ఈ వీడియో చూస్తున్న పిల్లలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు నా ద్వారా మీకు వస్తాయి. ఓకేనా? ఉండనా మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. చాలా కీలకమైన బిట్లు ప్లస్ ఎక్స్ప్లెనేషన్లు కూడా చెప్పాను. వీడియో స్టార్టింగ్లో 3 బిట్లకి క్లారిఫికేషన్ ఇచ్చాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, మళ్ళీ కలుద్దాం. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లో బిట్లు మనం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.